శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏం పాటరా ఇది? అమ్మా సరస్వతి తల్లి క్షమించు తల్లి, ఇది పాట కాదు మొద్దు శ్లోకం. అమ్మా సరస్వతి నువ్వు మొక్కుకుంటున్నట్టు లేదు, అమ్మను బెదిరిస్తున్నట్టు ఉన్నది. అమ్మనే గారా ఎట్లా అడిగినా కరుణిస్తది. ఇంతకు ఇలా సరస్వతి దేవిని ఎందుకు పూజిస్తారో తెలుసా? ఏమోరా, పొద్దుగాల నా ఫోన్ అమ్మవారి ముందు పెట్టి దండం అయితే పెట్టుకున్నా. నేను ఏంది ఫోన్ పెట్టినవా? ఎందుకు? విద్యనిచ్చే తల్లి గారా, నాకు తెలిసిన విద్య రీల్స్ యాంకరింగ్, అందుకే ఫోన్ పెట్టి మరీ మొక్కుకున్నా నేను. ఇక నీ పూజలు చెప్పి భక్తులను కన్ఫ్యూజ్ చేయకు. అమ్మ సరస్వతి దేవి, నేను తప్పులు లేకుండా వార్తలు చదివేటట్టన చెయ్యి, లేదంటే మా సిరమ్మ తప్పులు చదివేటట్టనే చెయ్యి. నీ కథ మంచుకున్నది, నడుమ నా జోలెందుకు? అప్పుడు ఇద్దరం ఈక్వల్ అవుతాం గారా. మొక్కింది చాలు, అమ్మవారిని చూసి దండం పెట్టుకో. రెండు తెలుగు రాష్ట్రాలల్లా వసంత పంచమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. బాసర సరస్వతిదేవి ఆలయం భక్తులతోటి కిటకిటలాడుతుంది. చిట్టి చిట్టి చేతులతోటి పలకాబలపం పట్టించి అమ్మ సాక్షిగా అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మంత్రాలతోటి పసిపిల్లలతోటి ఆలయ ప్రాంగణమంతా కలకలలాడింది. బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవి అవతారంలా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక రెండో బాసరగా పేరు పోయి వర్గల్ సరస్వతీదేవి ఆలయం భక్తులతోటి కిటకిటలాడింది. ఏడుపాయల వనదుర్గాదేవి చదువుల తల్లిగా దర్శనమిస్తుంది. జోగులాంబ పుణ్యక్షేత్రాలకు వేలాదిగా భక్తులు తరలొచ్చిండ్రు. సరస్వతీదేవి పుట్టిన రోజున వసంత పంచమి రోజున ఆ చదువుల తల్లిని గొలుసుకుంటే విద్య ప్రాప్తిస్తదని నమ్మకం. మొదటి అక్షరాలు అమ్మవారి సన్నిధిలో రాస్తే ఆ సరస్వతి కటాక్షం ఉంటదని నమ్మిక. ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం ఇయాల ప్రత్యేక పూజలు చేసుకుంటారు. తెలంగాణలో ఒక సీరియల్ మస్తు రంజు మీద నడుస్తున్నది. కార్తీక దీపం, మొగలి రేఖలు, చక్రవాకం ఇట్లా మళ్ళీ చురువు చేసారా కొత్తగా? వాటికంటే ఇంకింత ఘరంగా ఉండే సీరియల్ ఇది. అబ్బా, మనకేమని ఇంట్లో పాత్రిస్తారో అడుగుతావారా? ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లో నీకు నాకు ఏసొంటి పాత్రలు ఇయ్యరు. ఎందుకు? మనకు మంచిగానే యాక్టింగ్ వస్తది కదా. యాక్టింగ్ వచ్చినా ఇంట్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేటోళ్ళు వేరే ఉన్నారు. ఒక్క ఒక్క ఛాన్స్ ఇస్తే నేనెంతో చూపిస్తా. ఇదేం సీరియల్ అనుకుంటున్నా? ఏం సీరియల్? పొలిటికల్ సీరియల్. అబ్బో అట్లనా? అట్లయితే మనల్ని మించిన పర్ఫార్మర్లు ఉంటారులే. ఇంతకు ఏ సీరియల్ అంటే ఇది? ఫోన్ ట్యాపింగ్ మీద వేసిన సిట్ ఆఫీసర్లు విచారణ పేరుతోటి ఒక్కొక్కరిని వరుస పెట్టి పిలుస్తున్నారు. అయితే మొన్నట్లా హరీష్ రావును పిలిచి కూపి లాగితే ఇలా రామన్నను పిలిచిండ్రు నోటీసులు ఇచ్చి. అయితే మమ్మల్ని గెలవలేక కేసులుగా టాపుతున్నారని రామన్న గరమైండు సర్కార్ మీద. కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. తెలంగాణ అంటే అమరవీరుల త్యాగాల రాజ్యం. తెలంగాణ అంటే త్యాగధనుల రాజ్యం. దోపిడీ రాజ్యంగా మార్చింది కేసీఆర్ కుటుంబం. ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. తెలంగాణ అంటే త్యాగధనుల రాజ్యం. దోపిడీ రాజ్యంగా మార్చింది కేసీఆర్ కుటుంబం. పరమ పవిత్రుల్లాగా నువ్వు నీ బావ మాట్లాడుతుంటే మరి నీ చెల్లె చెప్పేదానికి సమాధానం ఎందుకు చెప్పలేవు? ఇంత లంబా చూడ స్పీచ్ ఇస్తావు కదా. ఒక్కడు చీఫ్ మినిస్టర్ అయితే ఇంతమంది దోచుకోవచ్చా నీ కుటుంబంలో? నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు. బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి
మా వ్యక్తిత్వానం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. వీళ్ళ కీసులాటలు ఇట్లుంటే హరీష్ రావు సారు ఇగో ఇట్లా అనుకొచ్చిండు ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్ల ముచ్చట్లా. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. పవర్లున్న లీడర్ ఏం చెప్తే అదే నడుస్తుంది కదా ఎక్కడైనా. అంతే కదా మరి. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు రాజుగారు చేసిందే చట్టం, చెప్పేదే వేదం మన కాన్నైతే. అయితే ఎమ్మెల్యేకు అంత పవర్ ఉంటదని అంటావు? అరే ఇయ్యాల రేపు వాడ కట్టుకున్న ఆడ నెంబరే అవుతలేడు, ఎమ్మెల్యే ఊకుంటాడా? కానీ ఎమ్మెల్యేకే వ్యతిరేకంగా చేస్తున్నారా? అబ్బర బిడ్డో, గంత ధైర్యవంతులెవలో. మునుగోడు రాజగోపాలం అన్న లేడు అన్న నియోజకవర్గంలోనే. ఏంది నువ్వు మాట్లాడేది? రాజగోపాలం అన్న మాటకే ఎదురు తిరుగుతున్నారా? అంత పెద్దోళ్ళ వాళ్ళు? చూస్తావా వాళ్ళే వాళ్ళు, వాళ్ళ పవర్ ఎంతటిదో చూడు. మునుగోడుల మందమ్మకాల మీద పుట్టిన మంట ఇంతింతై పెద్దగా రగులుకున్నది. ఇక్కడ నేను చెప్పిన టైంకే వైన్ షట్టర్ తెరవాలే, అమ్మకాలు చెయ్యాలే అని హుకుం జారీ చేసిండు కదా రాజగోపాలం. అయితే ఈ నడుమ గీ షాపోళ్లు పొద్దుగాలనే తెరిచేసరికి అన్న అనుచరులు ఆగమేఘాల మీద వచ్చి లోపటోళ్ళు లోపట్నే ఉండంగా షట్టర్లు గుంజిండ్రు. మొర పెట్టుకోరు. ఇలా మాత్రం లోకల్గా మేము వస్తువులు తీయలేదు. 1 గంట 11:30కి ఇప్పుడు వచ్చిందా? నిన్న తీసినా తెలిసింది, అందుకే మొదలు పెట్టినాం. తీసి బంద్ చేయించేదొద్దు, ఫస్ట్ చేయకుండా 1 గంట తీసి ఏముంటే నా దగ్గర అంతే. అయితే ఇదెక్కడి కథ? లోకమంతా ఒక తీరు రూల్స్ ఉంటే మునుగోళ్ళ ఇంకో తీరు రూల్స్ ఎట్లా అమలు చేస్తాం? చల్ మందుబాబుల పొట్టగొడతా ఊకునేదే లేదు. పొద్దుగాల 10 గంటలకే వైన్ షాపులు కుల్లా పెట్టుండ్రి, ఎవరొస్తారో మేము చూస్తాం అని వచ్చిండ్రు ఎక్సైజ్ శాఖ అధికారులు. టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసినాము. అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసిమని చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఐఏఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కావమని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా డీటీఎఫ్ వాళ్ళను పంపించడం జరిగింది. మందు మీద రాజన్న చేస్తున్న పోరాటం మంచిదే గాని అన్న మాటను దేకే పరిస్థితిలో ఎవరున్నారు చెప్పుండ్రి. బయట అయితున్న మందమ్మకాలు చూస్తుంటే కాసుల పంట వండబట్టే, ఇక్కడ చూస్తుంటేనేమో ఎక్సైజ్ శాఖ ఖజానాకు తూట్లు వడబట్టే. మరి ఎవలేసిండ్రో స్కెచ్ గాని మునుగోడుల రాజన్న పాచిక వారకుంటైంది కదా అని అనుకోబట్టిండ్రు ఈ వార్త చూసిన జనాలు. మొర పెట్టుకోరు. ఇలా మాత్రం లోకల్గా మేము వస్తువులు తీయలేదు. 1 గంట 11:30కి ఇప్పుడు వచ్చిందా? నిన్న తీసినా తెలిసింది, అందుకే మొదలు పెట్టినాం. తీసి బంద్ చేయించేదొద్దు, ఫస్ట్ చేయకుండా 1 గంట తీసి ఏముంటే నా దగ్గర అంతే. ఈ వారం అంతా షెడ్యూల్ చాలా టైట్ గా ఉన్నదిరా. మనీ టైట్ ఉన్నదని చెప్పినా సక్కదనం గాని నువ్వేమన్నా హీరోయిన్ వా? గంతగానం ఏం పని ఉన్నది? ఇటు మేడారం జాతర, అటు నాగోబా జాతర, ఎంత బిజీ ఏం కథ. జాతరుంటే భక్తులు బిజీగా ఉంటారు, అధికారులు బిజీగా ఉంటారు. నడమ నీలో లేంది. మంత్రులంతా కేసులాపూర్ వైర్రు, మనం పోకుంటే ఏం మంచిగా ఉంటది? అవును మరి, ఆదివాసీ దర్బార్లో నువ్వేనా అర్జీలు తీసుకునేది? నువ్వు ఎన్నైనా చెప్పు, కేసులాపూర్ నాగోబా జాతర ఆఖరికి వచ్చింది, అట్లా పోయేత్తా నేను. తర్వాత ఓదు గాని ఇప్పుడైతే ఈ వార్త చూపెట్టు.
ఆదివాసుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబ జాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. నెల రోజుల పాటు సాగిన ఈ పండుగ ఆచార సంప్రదాయాలకు అద్దం పెట్టే రీతిలో వేసుకున్నారు గిరిజన బిడ్డలు. గంగాజల యాత్రతోటి మొదలై నాగోబ అభిషేకం బేటింగ్ నాగోబ దర్బార్ వరకు ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఏకతాటి మీద నిలబడి ఆదివాసీ ఆచారాలను నిలబెట్టుకున్నారు. పచ్చని అడివంతా ఈ పవిత్ర జాతరతోటి సందడిగా మారింది. లక్షల భక్తులతోటి వనమంతా జనంగా గానొచ్చింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుముట్టు రాష్ట్రాలకెళ్లి గిరిజనులు తరలొచ్చిండ్రు. ప్రజా దర్బార్ల ఆదివాసీ హక్కులను ఆర్జీలను నాగోబ సాక్షిగా ఖరారు చేసుకున్నారు. ఆదివాసుల పండుగలంటే అడవంత సంభ్రమే ఉంటది. ప్రకృతి మొత్తం పరవశించిపోతది. చెట్ల గాలం స్వచ్ఛంగా ఉంటది. ప్రపంచం ఎంతో మారినా నింగికి నిచ్చెనలేసినా కొత్త సోకులవాడి కొట్టుకపోయినా ఆ పట్నం గాలి పచ్చనడవికి పారనీయరు. ఆచార సాంప్రదాయాలు చెక్కు చెదరనీయరు. పెద్దలిచ్చిన ఆస్తుల కన్నా ఆచారాలనే తూచ తప్పకుండా వాటిస్తారు. మొత్తానికి ఈ ఏడు నెల రోజుల పాటు సాగిన నాగోబ జాతర అంగరంగ వైభవంగా ఆఖరి ఘట్టానికి చేరిందనే చెప్పాలి. ముంగటున్నదట కదరా ముసళ్ళ పండుగ. మొన్ననే అయిపోయే సంక్రాంతి పండుగ, మళ్ళేం పండుగ ఉన్నది? ముసళ్ళ పండుగ అంటే మున్సిపల్ ఓట్ల పండుగ. ఈ తేపనన్నా రంగంలోకి దునకాలిగా. దేనికి? ప్రచారం చేసేతందుక. ఏం మాట్లాడుతున్నావురా? పోటులో నిలుచుంటా నేను. ఉట్టికెగరలేనమ్మా అంతరిక్షానికి ఎగురుతా అన్నదట. నన్ను రెచ్చగొట్టద్దు. ఆ రెచ్చిపోతే ఏం చేస్తావు? పంచాయతీ ఓట్లకు దిక్కులేదు గాని మున్సిపల్ ఓట్లలో మోటుకోతదట. గా ప్రచారం చూడు. ఓయమ్మ, అప్పుడే ప్రచారాలు కూడా మొదలు పెట్టిర్రా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేసేవారు. పిల్ల పుట్టక ముందే కుల్ల గుట్టినట్టే వేస్తున్నారు కదా. ఆలు లేదు చూలు లేదు, పేరు మాత్రం సోమలింగం అని మున్సిపల్ ఓట్లకు ఇప్పటికెళ్లే ప్రచారం చేసుకుంటున్నారు కారు గుర్తు లీడర్లు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లా మాజీ ఎమ్మెల్యే సతీష్ కాంగ్రెస్ వల్ల బాకీ కారటి పట్టుకొని ఇల్లు దుక్నం తిరుగుతున్నాడు. ఎన్ని హామీలు తీర్చిండు, ఇంకా ఎన్ని బాకీ ఉన్నారో పూసగుచ్చినట్టుగా వివరిస్తారట. మరి మనిషికి వివరించాలంటే ఇప్పటికెళ్ళి మొదలు పెడితేనే అప్పటి వరకు అవుతుంది కదా. బంగారం ఇవ్వలే కదా, గ్యాస్ సిలిండర్ 5 మంది ఇవ్వలే కదా. ఎలక్షన్ के टाइम कांग्रेस पार्टी वाले बहुत वादे किए వాళ్ళు ఏంటి నెరవేర్చలేదు. బంగారం వల్ల స్కూటీ సడన్ గా గీపనేందుకు ముంగటేసుకున్నాడంటే సిట్టాధికారులు హరీష్ అన్నకు రామన్నకు నోటీసులు ఇచ్చి పిలిపించారు కదా, అందుకన్నట్టు ఓట్ల ముంగల కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపల్ ఓట్లలో చూసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో అని అంటున్నారు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది, నేను కూడా తిరిగి ఇయ్యాలి అని అనుకుంటున్నా. ఏందా నువ్వు తిరిగిచ్చేది? ఎవ్వరు చేయని పని ఒకటి చేసి శబాష్ బుజ్జమ్మ నీ సేవలకు సలాం అని గులాం చేసి పోవాలి. అయితే ఇది జరగని పనేరా? జరుగుతుంది, జరిగి తీరాలి. నువ్వు ఇంకొక జన్మెత్తాలి. ఈ జన్మల్లో అయితే కష్టమే. ఈ జన్మల్లో వేస్తా, చేసి లోకమే బిత్తరపేటట్టు చేస్తా. ఇప్పుడే ఒక ఐడియా వచ్చిందిరా నాకు. ఏం చేస్తావో గంతగానం? ఏం చేస్తానా, బస్ స్టాండ్ల కాడ చౌరస్తల కాడ తిరుగుతున్న దొంగల్ని గుర్తుపట్టే మిషన్ తయారు చేస్తా అనుకుంటేనే ఉన్న. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లా నువ్వు చూడకూడదు చూసినవని ఆ ఐడియా నీకే వచ్చింది గాని ఆలు చేసిరని చెప్తావని. ఏం ఐడియా రాదింతకు? చూసినాక అబ్బా నా ఐడియాను కాపీ కొట్టిననైతే అనకే ప్లీజ్. మొదలైతే చూద్దాంపా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అందులో దొంగోడేవలో మంచోడేవలో కండ్లు మూసి తెరిచేలోపు చెప్తానంటున్నది ఈ రోబో. దీని పేరు అర్జున్. పోలీసోళ్ల కన్నా అలుపు సొలుపు వచ్చి 1 గంట రిలాక్స్ అవుతారు కావచ్చు గాని ఈ అర్జున్ గాడు డ్యూటీలు ఉండని రోజులు రైల్వే స్టేషన్ లా చీమ చిటుక్కుమన్నా చిత్రీకరిస్తాడు. రైల్వే పోలీసులను అలర్ట్ చేస్తారన్నట్టు. ఈ రోబోట్ లో ఉన్న అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్. సో దీనికి ఒక డ్యూయల్ కెమెరా వ్యూ ఉందన్నమాట. ఇదొక ఫ్రంట్ కెమెరా, ఇదొక బ్యాక్ కెమెరా. సో ఈ 2 కెమెరాస్ ద్వారా ఆటోమేటిక్గా నిఘాని ఓపెన్ చేసి ఫేసెస్ని డిటెక్ట్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఫేసెస్ని డిటెక్ట్ చేస్తుందో ఇంట్రూడరా కాదనేది ఐడెంటిఫై చేసి చెప్పడం అనేది దీంట్లో ఉన్న ఒక ప్రధాన లక్షణం. అట్ ఏ టైమ్ ఒకే సెకండ్లో 100 మందిని చూడగలిగే క్యాపబిలిటీ ఉన్న రోబోట్ ఇది. చూసి వాళ్ళు ఇంట్రూడర్ ఎవరున్నారు అనేది ఐడెంటిఫై చేయగలిగే మేధాశక్తి దీంట్లో ఉంది.
దట్స్ వాట్ ద ప్రపోజల్ ఆఫ్ దిస్ RPF ప్రాజెక్ట్ ఇస్. రైల్వే పోలీసులు జర ఆదమర్చున్నా ఈ అర్జున్ ఆన్ డ్యూటీలో ఉంటాడు కాబట్టి ప్లాట్ఫామ్ మీద పిల్లల్ని ఎత్తుకుపోయేటోళ్ళు, గంజాయి అమ్మేటోళ్ళు, జేబులు కొట్టేటోళ్ళ ఆటలిగా నడవేయని అన్నట్టు. అట్లనే ప్రయాణికులకు కావాల్సిన అలర్ట్ కూడా ఇస్తదట. దీన్ని ఇక్కడ పరీక్ష పెట్టి రానున్న రోజులల్లా అన్ని రైల్వే స్టేషన్లు కూడా పెడదామని చూస్తున్నారట. అయినా సార్లు మనుషులను వాళ్ళ పనితనాన్ని చెకింగ్ చేయాలి గాని ఈ రోబోలకు ఎందుకు సారు? మనం ఏ టాస్క్ ఇచ్చినా మిషన్ కంప్లీట్ చేసి ఇస్తది కదా అని అంటున్నారు ఇంక కొందరు అయితే. చా ఎంత పెద్ద మోసమైందిరా అసలు. అయ్యో ఏమైందిరా? నేను అనుకున్నది ఎందుకు గాలేదు, నేను కలెక్టర్ ఎందుకు గాలేకపోయినో ఇప్పుడు తెలిసింది నాకు. నాకెప్పుడో తెలిసింది. చిన్నప్పుడు నాకు అక్షరాభ్యాసం చేపియలేదురా. ఈమె వారానికి 4 రోజులు బడి డుమ్మా కొడుతుంది, ఈమె కలెక్టర్ అవుతుందట. అంటే పూజ చేపించినా కూడా రోజు బడికి పోవాలనా? మన శ్రమ పట్టుదల ఉంటేనే అమ్మవారు కూడా కరుణిస్తది, వరాలు కురిపిస్తది. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఏం చేయలేరు. కాళిదాసు నాలుక మీద అమ్మవారు అక్షరాలు రాసినట్టు నా కూడా రాస్తే ఎంత మంచిగా ఉండో. సరే ఇంత బాధ పడుతున్నావు కాబట్టి ఓ ఐడియా చెప్తా, ఫాలోగా. ఏం ఐడియా? గటి చూడు. మామూలుగా ఏ గుడికైనా పోతే తీర్థ ప్రసాదాలు వంచుతారు, ఆ దేవుని చల్లని చూపు మన మీద ఉండాలని పూజలు అర్చనలు చేస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి ఆది గణపతి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మాత్రం విద్యార్థులకు పెన్నులు వంచుతారు. ఇగో చూసిర్రా, ఈ కుప్పలుగా వచ్చిన పెన్నులన్నీ ఆ వినాయకుని సన్నిధిలో పెట్టి పూజలు అభిషేకాలు చేసి భక్తులకు వంచి పెడతారు అన్నట్టు. ఈ పెన్నుతోటి పరీక్షలు రాస్తే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారని నమ్మకం అన్నట్టు. అందుకే ఏటా వసంత పంచమి రోజు ఈ పెన్నుల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆరాట పడుతుంటారు. వేల సంఖ్యల భక్తులు తరలొచ్చి దొరికిన ఆ పెన్నును మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకుంటారు. మనిషికి తెలివితేటలు ఎంతున్నా నమ్మకం అనేది కూడా ఉండాలి. ఆ నమ్మకమే నడిపిస్తది, విజయాన్ని తెస్తది. ఈ పెన్ను కూడా అట్లాంటి నమ్మకం అన్నట్టు. జెండా వందనం వస్తున్నదంటే చిన్నప్పుడు మామూలు హడావిడి ఉండకపోతుండే. నేనైతే రోజు ఒకవైనా ఆ యాల మాత్రం ఖచ్చితంగా పోయేదాన్ని. ఎందుకు? చాక్లెట్లు వంచుతారనే కదా. అవును, ఆ స్వీటు మిక్చర్ కోసం గంటలు గంటలు కూసోబెట్టి స్పీచ్లు అన్ని నేదాన్ని. నా పాటతోటే ప్రోగ్రామ్ మొదలయ్యేది. ఇక ఆపు నీ గొప్పలు. నీలాంటి పర్ఫార్మెన్స్ చేయబట్టి మాలాంటి తిప్పలు అయ్యేది అసలు. ఆ రోజులు మళ్ళా రావులే. ఎందుకు రావు? మళ్ళా బడికి వస్తాయి. సరే సరే, రిపబ్లిక్ డే కు గిలేదో స్పెషల్ చేసిరట, చూద్దామాగు. వావ్, సూపర్ సీన్ కదా. 3 రంగుల జెండాను చూడంగానే చెయ్యెత్తి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది కదా. ఇలా ఆలోచనకు కూడా మెచ్చుకోవాల్సిందే. సంగారెడ్డి పటాన్ చెరువు డిగ్రీ కాలేజీ నుండి 77 మీటర్ల జాతీయ జెండాతోటి భారీ ర్యాలీ తీసిరు విద్యార్థులు. స్వాతంత్రం వచ్చి 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా 77 మీటర్ల జెండాతోటి ఈ ప్రోగ్రాం చేశారన్నట్టు. పెళ్లిళ్లు పుట్టినరోజులకు ఇచ్చిన ప్రాధాన్యత దేశ స్వాతంత్ర దినోత్సవాలకు గణతంత్ర దినోత్సవాలకు కూడా ఇయ్యాలి కదా. జాతీయ పండుగలు కూడా గుండెల నిండా జరుపుకోవాలి అని మంచి మెసేజ్ ఇచ్చిర్రు కదా. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.